దాంట్లో లైఫ్లో ఒక ప్రిన్సిపల్ తీసుకొని ఆ ప్రిన్సిపల్కి అంకితమై చేస్తూ ఉంటాడు. అది డిసైపుల్ స్టేజ్. దిస్ ఇన్ఎవిటబ్లీ ప్రొడ్యూసెస్ డిఫికల్టీ. దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి, కష్టములు వస్తాయి. అండ్ ది వైటలైజేషన్ ఆర్ ఇన్స్పిరేషన్ ఆర్ their lack or deficiency, వీళ్ళలో ఉన్నటువంటి ఇన్స్పైర్ అవటం అంటే ఒక పని చేయడానికి ఒక ఉత్సాహం కల్పించుకోవటం ఇన్స్పిరేషన్ అంటే. అంతేకాదు ఆ ఇన్స్పైర్ అవటం అన్నది రావాలి. అది రాకపోతే అది అది అక్కడ ఆగిపోతుంది. అప్పుడు కొన్ని డిసీజెస్ వస్తాయి. ఆర్ దే ల్యాక్ ఆర్ డెఫిషియన్సీ ఎఫెక్ట్ ది బాడీలో ఆర్గన్స్ విత్ ఇన్ ది ఏరియాస్ అరౌండ్ ది సెంటర్స్ అండ్ ఎఫెక్ట్ ఆల్ సబ్స్టెన్సెస్ సరౌండింగ్ ది సెంటర్స్. కాబట్టి ఏమవుతుంది, ఎప్పుడైతే వీడు ఇన్స్పైర్ అవ్వడో లేదా ఏ సెంటర్కి సంబంధించినటువంటి ఇన్స్పిరేషన్ కాదో ఆ సెంటర్కి సంబంధించిన ట్రబుల్స్ వస్తాయి. 7 సెంటర్స్ అవేకన్ అవ్వాలి. వీళ్ళు ఈ 7 సెంటర్స్లో ఏ సెంటర్ చిన్నగా ఫంక్షనింగ్ ఉండదో ఆ సెంటర్కి సంబంధించినటువంటి ట్రబుల్స్ ఉంటాయి వీడికి. చెప్పుకున్నాం, ఒక్కొక్క సెంటర్కి సంబంధించిన ట్రబుల్స్ మీకు చెప్పాను. వ్యాధులు బాడీలో ఉన్నటువంటి 7 సెంటర్స్ ఉన్నాయి. ఈ 7 సెంటర్స్ ప్రతి సెంటర్కి సంబంధించినటువంటి ఆర్గన్స్ కొన్ని ఉన్నాయి చెప్పారు. మీరు దయచేసి పాత పాఠములు పునర్విమర్శన అనిస్తారు చూడండి, వెనక్కి తిప్పుట, సింహావలోకనము లాంటివి చేయాల్సింది. లేకపోతే పుట్టి శోధి రామాయణంలాగా ఉంటుంది. చెప్పినవి చెప్పాలి. అందుకని డిఫరెంట్ సెంటర్స్ అవి రూల్ చేసేటటువంటి ఏరియాస్, ఆర్గన్స్, డిసీజెస్ వస్తాయి. జాగ్రత్తగా ఏ సెంటర్లో వీడికి ట్రబుల్ ఉంటుందో ఆ సెంటర్ తాలూకు డిసీజెస్ వీడిలో ఉంటాయి. కాబట్టి మనకున్న డిసీజ్ని బట్టి కూడా మనలో ఏ సెంటర్ ట్రబుల్ ఇస్తుందో తెలుసుకోవచ్చు. లేదా చార్ట్ వేస్తే చక్కగా తెలిసిపోతుంది. పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉంటాయి కదా, చార్ట్లో కూడా అదేగా తెలిసేది. అఫ్లిక్టెడ్ ప్లానెట్ని బట్టి డిసీజ్ ఆ పార్ట్లో వస్తుందన్నది తెలుస్తుంది. అఫ్లిక్టెడ్ పార్ట్ని బట్టి ఏ ప్రిన్సిపల్ వీళ్ళు స్టక్అప్ అయినదో కూడా తెలుస్తుంది. ఎట్లయినా ఒకటే. గ్రాసర్గా తెలుసుకోవాలంటే వాడికి వస్తున్నటువంటి భాగాన్ని బట్టి నొప్పి కానీ లేదా సఫరింగ్ కానీ ఆ డిసీజ్ కానీ బోన్ సంబంధించిన ట్రబుల్స్, బోన్ ట్రబుల్ లేదా స్కిన్ ట్రబుల్ ఉంటే శాటర్న్ వాళ్ళు ఏ ప్లానెట్కి సంబంధించిన డిసీజ్తో సఫర్ అవుతుంటే ఆ ప్లానెట్ తాలూకు వర్క్ వాటి అవేకనంగా తిన్నగా వీళ్ళు జరగలేదని అర్థం. ప్రతి ప్లానెట్కి సంబంధించిన హయ్యర్ ప్రిన్సిపల్స్ మనం ఆస్ట్రాలజీలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఒకసారి మళ్ళీ చెప్తాను నేను ఇవాళ సాయంత్రం క్లాస్లో. వీళ్ళైతే ఒక్కొక్క ప్లానెట్ వల్ల మనలో ఏదేది హయ్యర్ కౌంటర్ పార్ట్ ఏంటనేది ఒక మాట చెప్తాను. దానివల్ల మనకి ఇలాంటి ఉపయోగం చాలా ఉంటుంది. వాళ్ళు చార్ట్ తీసుకుని, పేషెంట్ చార్ట్ తీసుకునేసి నీకు ఫలానా వాటిల్లో ఫలానా ఆస్పెక్ట్స్లో నువ్వు కొంత వర్క్ చేయాలని వాడికి అసలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చెప్పినట్టు వాడికి రిలీఫ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ అడ్వాంటేజ్ అది. లేకపోతే ఏమవుతుంటే మనం మందేసి తగ్గించినా మళ్ళీ రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే ఆ సెంటర్ క్లియర్ అవ్వలేదు కదా. అది క్లియర్ అవ్వకపోతే అది అట్లాగే ఉంటుంది, మళ్ళీ వస్తుంది. హోమియోపతి వేసినా వస్తుంది. అది లేదు, హోమియోపతి వేస్తారు బొమ్మట దానికి రావడానికి. మ్యాజం అట్లాగే ఉండిపోతుంది. మ్యాజమాటికి డ్రగ్ వేసినా మళ్ళీ వస్తుంది. అదేం లేదు. అది దేని మీద ఆధారపడుతుందంటే ఆ సెంటర్ అవేకనికి సంబంధించింది ఇదంతా కదా. కనుక ఎలా ఐడెంటిఫై చేయవలసిందంటే ల్యాక్ ఆర్ డెఫిషియన్సీ ఎఫెక్ట్ ది బాడీలీ ఆర్గన్స్ విత్ ఇన్ ది ఏరియాస్ అరౌండ్ ది సెంటర్స్ అండ్ ఎఫెక్ట్ ఆల్ సబ్స్టెన్సెస్ అరౌండ్ దట్ సెంటర్, దోస్ సెంటర్. ఇది డిసైపుల్. దీనిపైన ఇనిషియేట్. ది ఆబ్జెక్టివ్ బిఫోర్ ది ఇనిషియేట్ ఈ టు హ్యావ్ ఎవ్రీ సెంటర్ ఇన్ ద ఈథరిక్ బాడీ రెస్పాన్సివ్ టు ది
రే ఎనర్జీ ఆఫ్ ది సోల్ అండ్ విత్ ఆల్ ది అదర్ 7 రే ఎనర్జీ సబ్సిడరీ టు ఇట్. ఒక ఇనిషియేట్ అయినటువంటి వాడు ఉన్నాడు. అంటే ఇనిషియేట్ అంటే మన సిద్ధుడు అని అనుకోవచ్చు. సిద్ధి అంటే బాగా యోగ సాధనలో ఒక స్థితి దాటినటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి యోగి అని అనొచ్చు. అటువంటి వాళ్ళలో వాళ్ళ ప్రాణమయ కోసం మొత్తం కూడాను రే ఎనర్జీకి అంటే ఈ జీవిత సంకల్పం ఒకటి ఉంటుంది, అది ఉంటుంది, దానికి రెస్పాండ్ అయ్యి ఉంటుంది. ఈ సెంటర్స్ అన్నీ కూడా వాటికి సంకలన చేయి అవునాయా లేదా అది చూసుకోవాలి. దిస్ ప్రాసెస్ ఆఫ్ స్టిమ్యులేషన్, ఆఫ్ రీఅడ్జస్ట్మెంట్ అండ్ ది అటైన్మెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ కంట్రోల్ గోస్ ఆన్ అంటిల్ ఆఫ్టర్ ద థర్డ్ ఇనిషియేషన్. ఇక్కడ నుంచి ఇనిషియేషన్స్లో థర్డ్ ఇనిషియేషన్, ఫోర్త్ ఇనిషియేషన్, మొత్తం 7 ఇనిషియేషన్స్. థర్డ్ ఇనిషియేషన్ దగ్గర నుంచి అసలు మ్యాన్లో అవేకనింగ్ ప్రారంభమవుతుంది. Then, when that initiation has been taken, the physical vehicle is of a totally different caliber and quality, and the rules and the laws of health no longer apply. ఎప్పుడైతే ఈ స్థితిలోకి వస్తాడో, ఈ అవేకనింగ్ మొట్టమొదటి యోగిగా వీళ్ళు ఎప్పుడైతే ప్రారంభమవుతుందో థర్డ్ ఇనిషియేషన్ అంటారు. అప్పటి నుంచి వాడికి మామూలుగా ఉన్నటువంటి భౌతికమైనటువంటి లాసు, డిసీజెస్, వ్యాధులు, లాస్ ఆఫ్ హెల్త్ అవి ఇక్కడ వాడికి పడతాయి. ఎందుకంటే ఈజ్ గైడెడ్ అండ్ రూల్డ్ బై ది సోల్ ఎనర్జీ. ఎటువంటి వాతావరణంలో ఉన్నా సరే సాధారణంగా వాడికి వర్తించవు. వ్యాధులు రావటం అన్నది ప్రత్యేకంగా ఉండదు, వాడికి రావాల్సి ఉంటే వస్తాయి, లేకపోతే రావు. యోగి అయినటువంటి వాడు ఎందుకంటే తన కోసం వాడు తాను జీవించరు కాబట్టి, అలా జీవించేవాడిని యోగి అనరు కాబట్టి, నిజంగా యోగి అయినటువంటి వాడు ఎటువంటి వాతావరణంలో తిరిగినా సరే వాడికి ఇన్ఫెక్షన్ రావటం అన్నది మన సిద్ధాంతంలో ఉండదు. అదే మళ్ళాంటి వాళ్ళు పెడితే ఖచ్చితంగా వస్తుంది. మామూలు వాళ్ళు వాడు ఇన్ఫెక్ట్ అవటం అన్నది ఉండదు. అందువల్ల ఏ మామూలుగా అంటే కొన్ని వస్తువులు పడటం, కొన్ని వస్తువులు పడకపోవటం ఇవి మొత్తం మీద ఉండవు ఓవరాల్గా. ఇక మనకి మిగతా లాస్ అన్నీ కూడా కార్యకారణ సిద్ధాంతము అనే పనిచేయవు. యాస్ట్రాలజీ పనిచేయదు, హోమియోపతి, యాస్ట్రాలజీ, డిసీజెస్, లాస్ ఆఫ్ డిసీజెస్ ఇవేవి పనిచేయవు వాళ్ళ మీద. ఎందువల్లంటే దే ఆర్ నాట్ లివింగ్ ఫర్ దెమ్సెల్వ్స్. ఇవన్నీ ఎవరి మీద పనిచేస్తాయండి? యాస్ట్రాలజీ కానీ పామిస్ట్రీ కానీ ఇవన్నీ ఎవరి మీద పనిచేస్తాయంటే దోస్ హూ ఆర్ సెల్ఫ్ సెంటర్డ్, వాడి మీద పనిచేస్తాయి ఇవన్నీ. సెల్ఫ్ సెంటరింగ్ అన్నది లేని వాడి మీద ఏం పనిచేస్తాయి? టార్గెట్ ఉంటే కొట్టగలం బాణం పెట్టి, టార్గెట్ లేకపోతే దేన్ని కొడతా ఉన్నాడు. అందువల్ల వాళ్ళ మీద దే డిఫ్యూజ్ దెమ్సెల్వ్స్ ఇంటూ ది స్పేస్. ఇప్పుడు కూడా రావాల్సినటువంటి వేరే ఉన్నాయనుకోండి, బట్ వాడికి వచ్చే డిసీజెస్ అన్నీ కూడాను అప్పుడు వేరు. అసలు అది కూడా చెప్పారు వాడికి ఎలా డిసీజెస్ వస్తాయి. ఎన్వైరాన్మెంటల్లో మ్యాక్సిమం హ్యుమానిటీ ఏది సఫర్ అవుతుందో దానికి సంబంధించినటువంటివి కూడా ఒక్కోసారి వస్తాయి. ఇట్ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ ది డిసీజ్ ఇన్ ద హ్యుమానిటీ. అదొకటి. తర్వాత వాళ్ళని కలిసేటటువంటి చాలామంది కలుస్తారు. గురువు అయినటువంటి వాడిని వాడికి నలుగురు వాడి దగ్గర రావటం, వాడికి దండం పెట్టడం ఇట్లాంటివి చేస్తే వాళ్ళ తాలూకు డిసీజ్ వీడికి కొంత సంక్రమిస్తుంది. ఇట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ది డిఫరెంట్ థింగ్స్ అనుకోండి, అనేక కారణాల వల్ల. కాబట్టి మహానుభావులకు కూడా వ్యాధులు వస్తాయిట అంటే వాళ్ళకు వచ్చే వ్యాధులు వాళ్ళకు సంబంధించిన వ్యాధులు కాదు, పబ్లిక్ సంబంధించినటువంటి వ్యాధులు వాళ్ళు స్వీకరించడం అనేది ఉంటుంది. ఇది ఓన్లీ పార్ట్ ఆఫ్ ప్యూరిఫికేషన్. అనేక రకాలైన ఉంటాయి. ఏమనంటే అయ్యో మన గురువు గారికి ఇలాంటి జబ్బు వచ్చింది అని సింపథైజ్ చేసి వాళ్ళల్లో ఒక రకమైన లవ్, ఎఫెక్షన్, అవేకన్ చేసి దానివల్ల ఒక రకమైన మార్పు తీసుకురావటం ఉంటుంది. అది సమ్ టోటల్గా చేయాల్సినప్పుడు
ఒక ఇన్క్యూరబుల్ డిసీజ్ లాంటిది వీడి బాడీ మీద తెచ్చుకుంటాడు. అప్పుడు కొన్ని వందల మందిలో ఎట్ ఏ టైము మెంటల్గా ఫిల్టరేషన్ వస్తుంది. రమణ మహర్షి ఆయన థ్రోట్ ట్రబుల్తో ఎంతకాలం సఫర్ అయ్యాడు. కొన్ని వందల మంది వేల మందిలో ఒక రకమైన మార్పు ప్రారంభమవుతుంది కదా. అంటే ఏం జరుగుతుంది దానివల్ల? అప్పటిదాకా జబ్బు వీటి గురించి సరైనటువంటి అవగాహన లేనివాడు ఆ తర్వాత ఎవడైనా సరే థ్రోట్ ట్రబుల్తో బాధపడ్డవాడు చూసినప్పుడు అయ్యో మన గురువుగారు ఇట్లాంటి థ్రోట్ ట్రబుల్తో చాలా కాలం బాధపడ్డారు కదా, వీడు కూడా అలాగే బాధపడుతున్నాడు అనేటువంటి అండర్స్టాండింగ్ వీళ్ళలో వస్తుంది. అది రావాలంటే మొట్టమొదట అక్కడ ప్రారంభం అవ్వాలి. అక్కడ అవ్వాలి కాబట్టి కొంచెం వందల మందిలో తీసుకురావాలి కాబట్టి కూడా వాళ్ళు ఒక్కసారి అలాంటివి తెచ్చుకుంటారు. ఇట్లాంటి అనేకమైన కారణాల వల్ల యోగులైనటువంటి వాళ్ళకి మహానుభావులకు కూడా వ్యాధులు వస్తాయి. కానీ ఆ వ్యాధి అనేది వాళ్ళ సంకల్పం చేత వచ్చిందే తప్ప వాడి సంకల్పం లేకుండా రాదు వాడికి. ఎవ్రీథింగ్ విల్ బి విత్ ఇన్ హిజ్ కంట్రోల్. ఈవెన్ దే కెన్ లివ్ వితౌట్ ఎ డిసీజ్ ఆర్ దే కెన్ హ్యావ్ ఎ డిసీజ్, బట్ డిసీజ్ ఇట్ సెల్ఫ్ కెన్ నెవర్ ఇన్ఫెక్ట్ దెమ్. అది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. యోగి అయినటువంటి వాడికి మిగతా వాళ్ళకి ఆ అవకాశం లేదు. డిసీజ్ దారిద్రం వేస్తుంది. యోగి అయినటువంటి వాడు రమ్మంటే వస్తే లేకపోతే రాదు. కాబట్టి అనేకమైనటువంటి ఈ సెంటర్స్, ఈ 7 రే సెంటర్స్, వాటి ఎనర్జీసు, ఈ 7 సెంటర్స్, వాటి అవేకనింగు, ఈ మార్పులు ఇవన్నీ కూడా కలిపి పరిపూర్ణత్వాన్ని కలిగిస్తుంది యోగిలో. అప్పుడు యోగి అవతార పురుషుడు అవుతాడు. ఈ మధ్యలో కొన్ని స్టేజెస్ ఉంటాయి కనుక దిస్ ఈజ్ ఓన్లీ ఏ బర్డ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్. అంటే యోగి సాధకుడికి వాడి దృష్టిలో ఏవి ఉండాలి, ఏవి జరుగుతాయి అనేవి చెప్పారు. ఈథరిక్ వెహికల్ ఉంది మళ్ళా, ఆర్ సర్క్యులేటరీ సిస్టమ్, దట్ ఈజ్ రూల్డ్ బై మోల్. నర్వస్ సిస్టమ్ రూల్డ్ బై వెనస్. ఎండోక్రైన్ సిస్టమ్ ruled by Saturn. Bloodstream or blood itself ruled by Neptune. మూడు సెంటర్స్ని reciprocal effect ఉంటుంది అది చేతిలోకి. All this however is facilitated by the advancement of the solar plexus in the aspirant, which has its effect upon the heart and a reciprocal effect on the ajna center. There are consequently two important triangles. మన బాడీలో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. హార్ట్ సెంటర్ ఉంది, ఇట్ వర్క్స్. ఆజ్ఞా చక్రం, సోలార్ ప్లక్సస్, హెడ్ సెంటర్ మూడిటితో ట్యూన్ అయి వర్క్ చేస్తుంది హార్ట్ సెంటర్. ఒకటి సోలార్ ప్లక్సస్తో ట్యూన్ అయి వర్క్ చేసేటప్పుడు హార్ట్ సెంటర్, సోలార్ ప్లక్సస్ అంటే ప్రేమ అనేది ఎమోషనల్ ప్లేన్లోనూ ఉంటుంది, కాన్షియస్ ప్లేన్లోనూ ఉంటుంది, సూప్రా కాస్మిక్ ప్లేన్లోనూ 3 ప్లేన్స్లో ఉంటుంది.
కాబట్టి ఏ సెంటర్లో వీడు అవేకనింగ్ ఉంటుందో ఆ సెంటర్ని బట్టి ఉంటుంది. ఎమోషనల్ ప్లేన్లో ఉన్నప్పుడు సోలార్ ప్లక్స్ అంటాడా, ప్లక్సెస్, అది కామమాన పద్ధతిలో తెలియబడుతుంది. హార్ట్ సెంటరు సోలార్ ప్లక్సెస్. నెక్స్ట్ అది ఆజ్ఞా సెంటర్లోకి వచ్చినప్పుడు అండర్స్టాండింగు, అవేకనింగు వాటిల్లో తెలియబడుతుంది. లవ్, ఎఫెక్షను, ఎక్కడ మంచి ఉన్నా, ఎవరు మంచి వాళ్ళు కనిపించినా ప్రేమించడం, వాళ్ళతో కలిసి ఉండటం, అసోసియేషను, ఫ్రెండ్షిప్, ఇలా ఇంపర్సనల్ వర్క్, వీటి ద్వారా తెలియబడుతుంది. హార్ట్ సెంటర్ అను హెడ్ సెంటర్, హార్ట్ సెంటర్ ఉంది, హెడ్ వేరే ఇంకొకటి ఉంది. అంటే లవ్ ప్యూర్లీ ఇంపర్సనల్, లవ్ అండ్ ఇంపర్సనల్ ప్లేన్. అంటే ఎవరినైనా సరే, ఎటువంటి వాడినైనా సరే, వాడిని ప్రేమించి వాళ్ళలో ఉన్నటువంటి అంతర్యామం చేసి వాడి గురించి వర్క్ చేయటం అన్నది బాగా హైయెస్ట్ ప్లేన్. అలాగా హార్ట్ సెంటర్ మూడిటితో లింక్ అయ్యి వర్క్ చేస్తుంది. అదొకటి బాగా. ఇది ఒకటి. మరి ఇదేమో హెడ్, హార్ట్ సెంటర్ ఇన్ హెడ్. ఇదేమో ఆజ్ఞ, బ్రోచ్ సెంటర్. ఇదేమో సోలార్ ప్లక్సెస్. ఉన్నప్పుడు ఇది అవేకన్ అయ్యాక ఇక్కడి నుంచి అక్కడికి ఉంటుంది. కాబట్టి దెన్ దీస్ త్రీ విల్ ఫార్మ్ వన్ ట్రయాంగిల్. అక్కడి నుంచి ఇది అవేకన్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎనర్జీ అవేకన్ అయ్యి దీంట్లో కల్మినేషన్ అవుతుంది. అప్పుడు ఇది ఈ మూడు కలిపి ఒక ట్రయాంగిల్ ఏర్పడి ఒక వర్క్ చేస్తుంది. ఒకటేమో ఇదేమో లోయర్, ఇదేమో హయ్యర్ ట్రయాంగిల్. ఇది లోయర్, అదో త్రికోణము, ఊర్ధ్వ త్రికోణము. ఇది అది 2 ట్రయాంగిల్స్. మనది ఇన్స్టంటేనియస్ రిజల్ట్స్ మనకు కనిపిస్తాయి. మీరు ఎంత వైద్యం అయినా చేయండి, ఏ వైద్యం అయినా చేయండి, కానీ రియల్ క్యూర్ అన్నది పాజిబుల్ అవ్వాలంటే సోహం ద్వారా మాత్రమే పాజిబుల్ అవుతుంది. సోహం చేయటం వల్ల మాత్రమే వ్యాధి నివారణ అనేది జరుగుతుంది. మానసికమైనటువంటి సమస్యలు మొదలైనటువంటి ఉన్న చోట్ల కూడా సోహం ధ్యానం చేయటం చేత నివారణ వస్తుంది. అనేకమైనటువంటి వాటికి సోహం వల్ల మనకి నివారణ జరుగుతుంది కనుక మాస్టర్ గారు చెప్పిందంటే ఈ ప్రతిరోజు ఉదయం సాయంత్రం మనం ప్రార్థన చేసిన ప్రార్థన పూర్తి అవుతున్నాం, కానీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దానికి మనం పెట్టుకొని ధ్యానం చేయడం అనేది చాలా ఆవశ్యకరమైనటువంటి విషయం. అంతేకాకుండా మన ఇంట్లోనూ మన చుట్టూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. ముఖ్యంగా వైద్యము అనే వాటిల్లో సోహం అనేది చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. మనకు తెలియకుండానే రోజులో మిగిలిన సమయంలో కూడా మనకి సోహం అన్నది ప్రారంభం. ముఖ్యంగా కాన్షియస్ అబ్జర్వేషన్ ఆఫ్ బ్రెత్ అనేది చాలా ముఖ్యం. మీ శ్వాసను మీరు గమనించండి. ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఈ రెండింటినీ గమనించండి. గమనిస్తూ చెయ్యండి.
అది చాలా ముఖ్యం. వీటన్నిటిలోకి సోని గెలుస్తున్నాం, హమ్మని చేస్తున్నాం, ఇవన్నీ రైటే, కానీ యూ హ్యావ్ టు డూ ఇట్ కాన్షియస్లీ బట్ నాట్ అన్కాన్షియస్లీ. ఇది చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా డేలో మిగిలిన సమయాల్లో కూడా మన యందు ఈ సోహం అనేది ప్రారంభం జరుగుతూ ఉంటుంది. రోజులో మిగిలిన సమయాల్లో కూడా ఇది మనలో ప్రారంభం అవడం చేత మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి కానీ, మనం పనిచేసే చోట కానీ, ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఎవరెవరితో వ్యవహరిస్తామో వాళ్ళందరికీ కూడా హీలింగ్ అనేది వస్తుంది. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా, ఎవరైనా సిక్ పర్సన్స్ ఉన్నట్లయితే కాసేపు వాళ్ళని పరామర్శ చేసినట్టుగా మీరు మాట్లాడుతూ సోహం ధ్యానం కనుక చేసినట్లయితే వాళ్ళకి క్రమేణా వాళ్ళకు ఉన్నటువంటి సిక్నెస్ క్రమేణా తగ్గిపోతుంది. అంటే సీఎం పొటెన్సీ ఓ డోసేసి వదిలిపెట్టినట్టు. అది తర్వాత మనం రెగ్యులర్గా చేసుకోవటం కనుక మొదలుపెట్టినట్టయితే ఇంటి దగ్గర కానీ ఉదయం సాయంత్రం కానీ, అప్పుడు పేషెంట్కి మనకి ఉన్నటువంటి లింకు కంటిన్యూ అయ్యి వాళ్ళకి ఈ హీలింగ్ అనేది కంటిన్యూస్గా వస్తుంది. అందువల్ల మాస్టర్ గారు చెప్పిన వాటిలో ముఖ్యంగా హైయెస్ట్ మెథడ్ ఆఫ్ హీలింగ్ చేసి, అయితే ఇది చక్కగా జరగాలంటే కొంత సైన్స్ సబ్జెక్టు కూడా తెలియటం అవసరం ప్రతి వాళ్ళకు కూడా. ఆ సబ్జెక్ట్ కోసం ఇవన్నీ చెప్పారు. వ్యాధులు డయాగ్నోసిస్ వరకు మనం తెలుసుకున్నటువంటి విషయం చాలా అవసరమైనటువంటిది. ఆస్ట్రాలజీ ఒకటి, ఇషాట్రిక్ హీలింగ్ అనేటువంటి సబ్జెక్ట్ చదువుకోవటం ఒకటి. వీటి వల్ల చాలా హీలింగ్ అనేది వస్తుంది. ఈవెన్ పామిస్ట్రీ ఆల్సో దాంట్లో. పామిస్ట్రీలో హ్యాండ్ చూసి డిసీజ్ని అనలైజ్ చేసి ఎక్కడ ట్రబుల్డ్ స్పాట్ ఉన్నది అనేది మీరు లొకేట్ చేయటం చేత పేషెంట్కి హీలింగ్ ప్రారంభమవుతుంది ఆ క్షణం నుంచి. అలాగే ఆస్ట్రాలజీ చార్ట్ వేసి వాళ్ళు ఉన్నటువంటి ఎఫ్లిక్షన్స్ ఏమున్నాయి, ట్రబుల్స్ ఎక్కడున్నాయని మీరు లొకేట్ చేయటం చేత వాడికి వ్యాధి నివారణ ప్రారంభమవుతుంది. అది కాక ఈ ఇషాట్రిక్ హీలింగ్ అన్న గ్రంథం చదివి వాటి వల్ల ఏ సెంటర్స్లో చిన్నగా అవేకనింగ్ సరిగ్గా లేదో, ఏ సెంటర్స్లో ఫంక్షనింగ్ చిన్నగా లేదో గమనించి మీరు ధ్యానం చేసినట్లయితే తప్పకుండా వాడికి హీలింగ్ వస్తుంది. వాటితో పాటు ఈ సోహం చేయడం. అందుకని వాడికి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా somebody is suffering from respiratory trouble, that means వీడికి ఉన్నటువంటి అనాహత చక్రంలో కొంత డిస్టర్బెన్స్ ఉన్నది. అవేకనింగ్ అనాహత చక్రం నుంచి పైన ఉన్నటువంటి థ్రోట్ సెంటర్స్ వాటికి ఎనర్జీ ఫ్లో అవ్వకుండా స్టకప్ అవ్వడం చేత అటువంటి ట్రబుల్స్ వస్తున్నాయి అని అర్థం. అలాగే హెడేక్స్ వస్తున్నాయి అంటే హెడ్ సెంటర్, ఆజ్ఞాచక్రం వీటిల్లో అవేకనింగ్ ఇంకా పూర్తిగా జరగట్లేదు, అక్కడైతే డిస్టర్బెన్స్ ఉంది అని అర్థం. బ్యాక్ ఏక్ వస్తుందిట అంటే ఫ్యాక్టరల్ సెంటర్లో డిస్టర్బెన్స్ ఉంది, అక్కడ అవేకనింగ్ సరిగ్గా జరగట్లేదు. ఇట్లాంటి టైప్ ఆఫ్ అప్రోచ్ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే క్రమేణా మీరు ఇది గమనించి తర్వాత ఆ వ్యక్తిని మీరు మనసులో ఒకసారి ధ్యానించి ఆ తర్వాత మీరు సోహం చేసినట్లయితే వాళ్ళు అప్పటి నుంచి ఇంత నివారణ ప్రారంభం. కనుక హీలింగ్ అనే వాటికి హీలింగ్ టెక్నిక్కి చాలా జ్ఞాపకం పట్టుకోవాల్సినటువంటి విషయం. రోగి సాన్నిధ్యంలో ఉండి మనం ఒక కొద్ది నిమిషాలు
సోహం చేసినట్లయితే వాడికి ఆ రోజు నుంచి బాగా, ఇంక్లూడింగ్ మెంటల్ కంప్లైంట్స్, వాళ్ళకి హీలింగ్ వస్తుంది. క్రానిక్ అయితే కొన్ని రోజులు అప్పుడప్పుడు చేయటం, లేకపోతే అంటే పీరియాడికల్గా 4 రోజులకో వారం రోజులకో రోజులో అవకాశాన్ని బట్టి. పేషెంట్ బాగా ఎమర్జెన్సీ కండిషన్లో ఉంటే పొద్దున సాయంత్రం విజిట్ చేసి పేషెంట్ని చూసి మనం మోహన్ చేస్తే వాడు ఎక్కడ వైద్యంలో ఉన్నా తగ్గిపోతుంది. హోమియోపతిలోనే ఉండక్కర్లేదు, అలోపతిలో ఉన్నా తగ్గుతుంది, అస్తే ఎక్కడున్నా యునానీలో ఉన్నా తగ్గుతుంది. అందుకని ఇది ఒకటి మనం బాగా జ్ఞాపకం పట్టుకోవాల్సినటువంటి హీలింగ్ టెక్నిక్స్. మనం కొన్ని టెక్నిక్స్ పొద్దున్న చెప్పుకున్నాం, వీటి గురించి డయాగ్నోసిస్ గురించి. మరి ఇప్పుడు ఇది చెప్పుకుంది ఏంటంటే చాలా ప్రధానమైంది కాబట్టి మళ్ళీ మనం జాగ్రత్త ఈ సోహం అనేది మనం ధ్యానం చేయడం అవసరం. ముఖ్యంగా ప్రతి పౌర్ణమి నాడు దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. పౌర్ణమి నాడు ఉదయం సాయంత్రం చేయడం. పౌర్ణమి నాడు నైట్ అవర్స్లో మీకు అవకాశం ఉన్నంతసేపు మెలకువగా ఉండండి. వీలైనంతసేపు మూన్లో అంటే ఓపెన్ ఎయిర్లో వెన్నెలలో కొంత టైం గడపండి. ఏదైనా స్క్రిప్చరల్ సబ్జెక్ట్స్ కానీ, లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కానీ, ఏదైనా బుక్స్ ఇట్లాంటి ఇషాటు హీలింగ్ లాంటి గ్రంథాలు కానీ, లేదా భాగవతం లాంటి గ్రంథాలు కానీ తీసుకొని చదువుకుంటూ వీలైనంత వరకు అర్ధరాత్రి 12 గంటల వరకు మనకు ఉన్నట్లయితే చాలా హీలింగ్ ఎనర్జీ డాన్ అవుతుంది. ఎందుకంటే పరమ గురువులు మనతో కలిసి వాళ్ళ యొక్క శక్తి మన యందు ప్రవహించేటటువంటి సమయం పౌర్ణమి. పౌర్ణమి నాడు మనం కలిసి సామూహికమైనటువంటి ధ్యానం చేయడం చేత పరమ గురువుల యొక్క సాన్నిధ్యం మనకు ఉండి వాళ్ళ అనుగ్రహం అపారంగా ప్రసరిస్తుంది. వ్యక్తిగతంగా నివారణకు సాధ్యం కానటువంటి రోగములు కూడా ప్రతి పౌర్ణమి నాడు మనం అటువంటి పేషెంట్ని కనుక మనతో పాటు కూర్చోబెట్టుకుని మనం ధ్యానం చేసినట్లయితే కొన్నాళ్ళకి వాళ్ళ రోగ నివారణ పూర్తిగా అయింది. ప్రతి పౌర్ణమి నాడు ముఖ్యంగా రోజు కూర్చోబెట్టిన చేసినట్లయితే చాలా మంచిది. వాళ్ళు అటువంటి అవకాశం లేనప్పుడు పౌర్ణమి నాడు వీలైనంత వరకు వెన్నెలలో కూర్చోబెట్టి చేసినట్లయితే, ఎందుకంటే మూన్ రైస్లో సుధాంశుడు అంటారు మూన్ని, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, లైఫ్ ఎనర్జీ ఉంటుంది మూన్లో. ది ఎనర్జీ దట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ సర్వైవల్ ఆఫ్ ది లైఫ్. జీవము, జీవశక్తి అనేది అపారంగా ఉంటుంది చంద్రుడి యొక్క వెన్నెల్లో. అది పౌర్ణమి నాడు అలాగా పాలు చిమ్మినట్టుగా అలా చిమ్ముతూ ఉంటుంది. ఆ టైంలో కనుక మనం ఓపెన్ ఎయిర్లో కూర్చొని ధ్యానం చేసుకున్నట్లయితే మనకి చాలా ఎంతో శక్తి మనకు రావటమే కాకుండా మనం ఆ నెలంతా వైద్యం చేసేటప్పుడు బాగా 1 లక్ష రూపాయలు దగ్గర ఇచ్చి రోజు 1000 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టుకున్నట్టుగా ఉంటుంది. అందరికి అలా పంచిపెడుతూ ఉండొచ్చు. మళ్ళా పౌర్ణమి మళ్ళా ఇస్తారు. ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్. అపారమైన శక్తి మనలో అలా వచ్చి ఉంటుంది. దాన్ని ఉపయోగిస్తున్నట్లయితే అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఎవరైనా చేయొచ్చు, వైద్యం కూడా రాక్కర్లేదు దీనికి. ఏం లేదు, 10 మంది కూర్చోబెట్టి మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళని కలిసి అక్కడ పౌర్ణమి నాడు కూర్చోబెట్టి వెన్నెల్లో ధ్యానం చేసినట్లయితే మనకి వాళ్ళకి కలిపి చక్కగా చాలా శక్తి మనలో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత నుంచి మళ్ళీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం మనం చేసుకునే ధ్యానం వల్ల ఇది చక్కగా రిన్యూ అవుతుంది, మళ్ళీ పునరుజ్జీవం అవుతూ ఉంటుంది. అలాగా అవుతూ ఉండే అక్యూములేట్ అవుతూ ఉంటుంది.
మీరు పొద్దున సాయంత్రం దాకా ఎవరితో మాట్లాడినా, ఎవరికి మందులు ఇచ్చినా, ఏం చేసినా వాళ్ళకి ఈ శక్తి కొంతగా వెళ్ళి వాళ్ళకి అప్పటిదాకా ఉన్నటువంటి వ్యాధి ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం, నివారణ జరగటం మొదలైనవి జరిగింది. మళ్ళా పౌర్ణమి నాడు మళ్ళీ ఫుల్గా బాగా సైకిల్లో గాలి కొడితే ఎట్లా ఉంటుంది అట్లా అవుతుంది. ఈ రెండిట్లో ఉండాల్సిన మెయిన్గా ప్రధానంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి గ్రూపింగ్ కలవటం, సామూహికం అవటం. 2 పౌర్ణమి నాడు. 3 వీలైనంత వరకు మిడ్ నైట్ అవర్స్. ఈ 3 ఫ్యాక్టర్స్ 3 ఒక్కొక్కటి జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. 2 × 2 × 2 అన్నట్టు, అది 3 × 3 × 3 అన్నట్టు జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉంటుంది, కానీ నాట్ అరిథమెటిక్ ఎడిషన్ కాదు. 10 times 10 ఈ వీల్ రొటేట్స్ ఉంటుంది. అలాగా ఇది మల్టీ డైరెక్షనల్గా ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఇది మామూలుగా ఆరోగ్యానికి, ఇది కాక మహాత్ములు పరమ గురువులైన సాన్నిధ్యం కూడా మనకి చాలా ఉంది. పౌర్ణమి నాడు మనం కలిసి ధ్యానం చేసుకోవడం చేత మనకి పరమ గురువుల సాన్నిధ్యం అలాగా ఆ నెలంతా కూర్చొని మనం ఎప్పుడు ధ్యానం చేసినా, నలుగురితో కలిసి కూర్చొని ఏదైనా పురాణంగానే ఏదైనా చెప్పుకున్నా వాళ్ళ సాన్నిధ్యం మనం తెలుసుకుంటాం. పొద్దున సాయంత్రం దాకా మనస్సు ప్రశాంతంగా ఉండటం, సమస్యలు వాటంతా అవి తీరిపోతూ ఉండటం. తీర్చరాని సమస్యలతో బాధపడుతున్నా ఉంటుంటారు కొంతమంది, అలాంటివి కూడా నివారణ అయిపోతాయి. ఎందుకంటే